జోగి రమేష్ ఇంటికి సంబంధించి పక్కా ప్లాన్తోనే దాడి జరిగింది. ఆయనకి సంబంధించిన దాడికి పిలుపునిచ్చింది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆదివారం సాయంత్రం 4 గంటలకి నిరసన పేరుతో అధికారికంగా పత్రికా ప్రకటన ఇచ్చారట ఇబ్రహీంపట్నం టీడీపీ అధ్యక్షుడు పెద్దర్ల రవి. అదే సమయంలో జోగి ఇంటి దగ్గరికి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున చేరుకోవడం, ఆ పైన ఈ పెట్రోల్ బాంబులు, ఈ ఇన్సిడెంట్ అంతా జరిగింది. అదే సందర్భంలో వచ్చేటప్పటికి పాత బస్తీకి సంబంధించినటువంటి టీడీపీ నాయకుడు మొహమ్మద్ ఫతావుల్లా ఇంకొక 100 మంది కార్యకర్తల్ని ప్రత్యేక వాహనాలు వెంట పెట్టుకుని విజయవాడ పంజా సెంటర్ నుండి ఇబ్రహీంపట్నం తీసుకుని వెళ్ళారు అన్నది వైసీపీ శ్రేణులు గమనించింది. జోగి రమేష్ ఇంటి మీద దాడి ప్రక్రియలో అగ్రభాగాన్ని అతనే నిలిచాడు అన్నటువంటిది, ఎటువంటి భయం లేకుండా జోహార్ జోగి రమేష్ అంటూ నినాదాలు కూడా చేసుకుంటూ వెళ్ళి మరి దాడికి పాల్పడ్డారన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానమైనటువంటి ఇష్యూ అయింది. దాంతో ఇప్పుడు పక్కా ప్లాన్తోనే తమకు కొట్టారు అన్నటువంటి విషయం అర్థమైంది వైసీపీ శ్రేణులకి. ఏం జరుగుతుందో చూడాలి.